అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రోడిని. సో నేను వచ్చానంటే మీకు తెలుసు కదా. సో బెస్ట్ కంటెంట్‌తో వస్తాను. సో ఎప్పుడు మూవీతో వస్తా కానీ ఈరోజు ఎన్నో మూవీలు చేసిన ఒక బ్యూటిఫుల్ ఏంజెల్ అని చెప్పుకోవచ్చు. సో మన వైజాగ్ పిల్ల సో తీసుకొని వచ్చేసా జ్ఞానేశ్వర్ గారిని. సో మనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ హాయ్ హాయ్. హలో హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు? సూపర్. చాలా ప్రశాంతంగా వైజాగ్ బీచ్ లాగా అనిపిస్తుంది. అంటే గాలి కూడా అలాగే తగులుతుంది. అవును సో ఏంటి సడన్ గా చాలా రోజులు గ్యాప్ వచ్చినట్టుంది. అవును, అందుకనే గ్యాప్ అంతా ఫిల్ చేయడానికి చేసేద్దాం, బ్యాక్ టు బ్యాక్ నింపేద్దాం ఇది ఇంటర్వ్యూతో మొత్తం నింపేద్దాం. అండ్ రైట్, లాస్ట్ మొన్న మంత్ ఆఫ్ మధు మంత్ ఆఫ్ మధు దూత చూసా. Yeah. నిజంగా చాలా బాగా అనిపించింది. అందులో మీ క్యారెక్టర్ అయితే ఇంకా పీక్స్ లెవెల్. Thank సో you. పర్టికులర్గా ఆ క్యారెక్టర్ ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అది వీడియో క్యారెక్టర్ అండి. Mhm. వీడియో క్యారెక్టర్ అంటే ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు వీడియో గురించి. అవునది. సో ఐ లైక్ ఒక వీడియోని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, వీడియోకి కూడా లైఫ్ ఉంది. అవును. అది నాకు నచ్చింది. ఇప్పటి వరకు మనం వీడియో ఏడుస్తూనే చూసాం తప్ప Ah. నవ్వుతూ లైఫ్ లివ్ చేస్తూ చూడలే. But దాట్ ఈస్ ద రీజన్. మీ క్యారెక్టర్ చూసాక చాలా మంది అమ్మాయిలు ఇన్స్పిరేషన్ అయ్యారు. ఎందుకంటే ఇలా కూడా స్ట్రాంగ్గా ఉండొచ్చా అంటే మీరు అన్నట్టు కొన్ని రోజుల క్రితం చూసుకుంటే ఇడో అంటే ఇంట్లో కూర్చొని ఏడాలి, ఇంట్లో కూర్చొని ఉన్నది, తన లైఫ్ అక్కడ సరే అనేవాళ్ళు. అవును ఇప్పుడు అలా కాకుండా అంటే కొన్ని మూవీస్ అలా అప్డేట్ అవుతున్నాయి. అందులో అవును. మంత్ ఆఫ్ మధులో చూసుకుంటే మీ క్యారెక్టర్ నుండి ప్రతి అమ్మాయి కూడా ఎలా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక దీనిగా అయితే పెట్టుకోండి. అంటే మీరు వినేటప్పుడు అనిపించిందా మీకు ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది నా క్యారెక్టర్ స్పెసిఫిక్ గాని? నేను ఫస్ట్ వినేటప్పుడు యాక్టర్ కింద వింటే ఓకే పెద్ద ఏజ్ అంటే మనకన్నా ఒక వీడియో చేయాలి, పెద్ద ఏజ్ చేయాలి అది. బట్ యాజ్ అ క్యారెక్టర్ ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కింద ఆలోచిస్తే మేబీ ఇదే చేయాలేమో, ఇలాంటివి చేస్తేనే జనాలు ఎక్కువ. నాకు చాలా మంది రీచ్ అవుట్ అయ్యారండి వీడియోస్. కానీ నార్మల్గా ఎవరైతే ఈక్వల్గా చూస్తారో, ఒక మనిషి మన లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం, చచ్చిపోవడం అది మన చేతిలో లేదు. కానీ ఆ విషయాన్ని మనం ఎలా ఆ తర్వాత ముందుకు తీసుకెళ్తాం అనేది మన చేతిలో ఉంది. యా. కానీ ఒక వ్యక్తి మన దగ్గర ఉండి సడన్ గా ఇంకా అంటే మనతో ఉండరు అని తెలిసిన తర్వాత అక్కడ నుండి మన జర్నీ ఎలా ఉంటుంది అనేది. అవును. సో రైట్. యా. అంటే ఇంకా మీ పర్సనల్ జర్నీకి వచ్చేస్తే సో వైజాగ్ సో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే ఏరియా. అంటే యాక్టర్ అవుదామని వచ్చారా లేకపోతే నేను ఎప్పుడు అనుకోలేదండి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలి. యాక్టింగ్ అంటే ఎవరికైనా ఇష్టం, Interest సినిమాలు ఉంటుంది, అంటే ఎవరికైనా అవును. ఇష్టం. ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి నువ్వు ఒక సినిమా చేస్తే ఎవరికైనా నచ్చుతుంది. బట్ అనుకోలేదు. నా అంబిషన్స్ డిఫరెంట్ ఉండే. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్. మూవీస్ హ్యాపెండ్ ఇన్ ఇది చేసిన 4 years అయింది. 3 years తర్వాత తెలుసుకున్నాను. ఇప్పుడు 3 years అంతా ఏమనుకున్నా అంటే అవకాశం వస్తుంది చేస్తున్నాను. ఐ జస్ట్ బికేమ్ అన్ యాక్టర్. ఇప్పుడు నాకు అర్థమైంది ఐ బికమ్ అన్ యాక్టర్. ఇది ఐ లవ్ డూయింగ్ దిస్. ఐ లవ్ డూయింగ్ సినిమా. ఐ లవ్ టెల్లింగ్ స్టోరీస్. ఇప్పుడు నాకు తెలుసు ఏం చేయాలి. ఈ 3 years లో ఏం నేర్చుకున్నారు? ఈ 3 years లో ఈ క్రాఫ్ట్ గురించి నేర్చుకున్నా, ఇక్కడ చేసే మనుషుల మీద రెస్పెక్ట్ నేర్చుకున్నా, ఈ ప్రొఫెషన్ ఎంత బ్యూటిఫుల్ అనేది నేర్చుకున్నా, అండ్ లైఫ్ తెలుసుకున్నానండి. అండ్ బ్యూటిఫుల్ అన్నారు. ఒక్క సైడ్ అంటే కాయిన్కి ఒకవైపు బ్యూటిఫుల్ ఉంటుంది, ఇంకో వైపు వేరేది కూడా ఉంటుంది. సో దీని మీద మన సైడ్ నుండి ఎక్కువగా వచ్చే వాళ్ళకి బ్యాడ్ టాక్ అయితే ఉంది. అంటే ఈ కాస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే కమిట్మెంట్స్ అవ్వచ్చు, ఇలా ఉంటాయి. మన సైడ్ నుండి అమ్మాయిని పంపించాలంటే చాలా ఆలోచిస్తారు. ఇంకా మనం అక్కడి నుండి వచ్చామంటే పేరెంట్స్ని కాదు అనుకుని వస్తేనే రాగలం. సో అలాంటి పర్టికులర్గా కాస్టింగ్ హౌస్ మీద కమిట్మెంట్స్ మీద మీ ఒపీనియన్? నేను ఒక్కటే చెప్తాను, టచ్వుడ్ ఈ రోజు వరకు అయితే కాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు పర్సనల్లీ. విన్నాను, అక్కడి నుంచి విన్నా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్నా, లేకపోతే మనం న్యూస్లో అలాంటి వాటిలో విన్నా. పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సపోజ్ పర్సనల్లీ అలాంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినా సరే వాళ్ళకు కూడా ఒక పద్ధతి ఉంది. వాళ్ళు ఊరికి ప్రతి ఒక్కరిని అడగట్లేదు. వాళ్ళకు కూడా తెలుసు ఎవరు ఎంత డెస్పిరేషన్తో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. మనం ఏం చూపిస్తున్నాం, మన టాలెంట్ చూపిస్తున్నామా లేకపోతే ఇంకేమైనా చూపిస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే వెన్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, నో వన్ కెన్ మేక్ యూ డూ ఇట్. మనం చెయ్యకూడదు అంటే చెయ్యాల్సిన అవసరమే లేదు. ఈ చేస్తేనే ప్రాజెక్ట్స్ వస్తాయా లేదు, చేయకపోతే రావు అనేది కూడా లేదు. అది మనం తీసుకుని కాల్ బట్టి ఉంటుంది. మనం ఏదో ఎవరైనా కాల్ తీసుకొని ఎస్ అనుకొని అది జరగకపోతే దెన్ ఇట్ బికమ్స్ ఇష్యూ. బట్ ఇమాజినేషన్ అనేది మన బుర్రలోనే జరిగింది కదండి. సో ఐ డోంట్ థింక్ కాస్టింగ్ కౌచ్ ఈస్ బ్యాడ్, బట్
ఐ డోంట్ థింక్ నో బడీ ఈస్ ఫోర్సింగ్ నో వన్. అడుగుతున్నారు అంతే, నీకు ఒక ఎస్ నో అని ఆన్సర్ ఉంది, నువ్వు ఎస్ చెప్తే ఎస్ జరుగుతుంది, నువ్వు చెప్తే జరగదు. బట్ నో చెప్తే ప్రాజెక్ట్లు ఆగిపోతాయి కదా. ఆ ప్రాజెక్ట్ ఆగిపోద్దేమో, బట్ ప్రతి ప్రాజెక్ట్ ఆగిపోదు కదా. ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాంటి ప్రాజెక్ట్ నీకు నో చెప్తున్నావు అంటే ఈ ప్రాజెక్ట్ వద్దనుకున్నావు కదా, ఇలాంటి మనుషులతో చేయకూడదు అనుకుంటున్నావు. నీకు నువ్వే ఎస్ చెప్పి ఇలాంటి మనుషులతో చేద్దాం అనుకున్నాక ఇంకా కంప్లైంట్ చేయడంలో ఏముంది. మీరు చెప్పినట్టే ఒక కాయిన్కి అటు ఉంటుంది, ఇంకో కాయిన్కి ఇటు ఉంటుంది. గుడ్ ఉంటే బ్యాడ్ కూడా ఉంటుంది. జనరల్గా అంటే ఇందాక అడిగినట్టు అదే పేరెంట్స్ అనేవాళ్ళు ఒప్పుకోరు ఎక్కువగా ఫీల్డ్లోకి వెళ్తానంటే. మరి మీ పేరెంట్స్ ఎలా? మై పేరెంట్స్ ఆర్ వెరీ, వాళ్ళ దృష్టిలో నేను లోక కళ్యాణం ఏం చేసినా లోక కళ్యాణం కోసం చేస్తానన్న ఫీలింగ్. ఏం చేసినా యా నమ్మకం ఉందండి చిన్నప్పటి నుంచి. సో ఐ కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్. మూవీస్ మేము ఇయర్కి ఒక్క సినిమా కూడా థియేటర్కి వెళ్ళి చూడం చిన్నప్పుడు. ఇప్పుడు చూస్తున్నారు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి వెన్ ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు మూవీస్, వాళ్ళు ఏం అనలేదు. దే సెడ్ దే డిడ్ంట్ సే నో. అది నమ్మకం నేను క్రియేట్ చేసుకుంది. మన పేరెంట్స్ మన మీద నమ్మితే ఆటోమేటిక్గా వాళ్ళే సపోర్ట్ చేస్తారు. మనం చిన్నప్పటి నుంచి మాట్లాడడానికి ప్రతిదానికి ఇలా జంకుతే అలానే ఉంటుంది. మీ ఫస్ట్ స్క్రీన్ స్పేస్ ఏది? మై ఫస్ట్ ఈజ్ మిస్టర్ అండ్ మిస్. ఓకే, మిస్టర్ అండ్ మిస్ అనేసరికి చాలా ఎగ్జైట్గా ఉంటుంది. చిన్నదా పెద్దదా పక్కన పెడితే సో మనకు ఫీల్ ఏదనుకొని వచ్చినావో అది చేస్తున్నాం. సో ఫస్ట్ టైం మీకు ఏమనిపించింది? ఫస్ట్ టైం మిస్టర్ అండ్ మిస్ ఈజ్ అ వెరీ రొమాంటిక్ ఫిల్మ్ అండి. నాకు ఎక్సైట్మెంట్ గా భయం కూడా ఉండింది. యాజ్ అ పర్సన్ జనాలు ఎలా తీసుకుంటారు, సినిమాని ఎలా పర్సీవ్ చేసుకుంటారు, మనం చేస్తుంది కరెక్టా రాంగా, రైట్స్ చెప్పా రాంగ్స్ చెప్పా, ఇది మనసులో ఉంది. బట్ షూట్ చేసినప్పుడు అంతకాలం ఒక్క డెసిషన్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్. నో పర్సన్ నువ్వు బెస్ట్ చెప్పేసావు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఒకటే ఆప్షన్ ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. నువ్వు బెస్ట్ ఇస్తే అది అవుట్పుట్ ఎలా ఉన్నా జనాలకు కనిపిస్తుంది. నువ్వే బెస్ట్ ఇవ్వకుండా నీకు నువ్వే అనుమానిస్తూ నీకు నువ్వే భయపడితే ఆ అవుట్పుట్ కూడా అలానే వస్తుంది. సో ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్, ఇట్ వర్క్డ్ వెల్ ఫర్ మీ. యా, ఇప్పుడు డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి మనని ఏదో చూపిస్తేనే ఛాన్సులు వస్తాయా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అడిగానంటే దానికి రీజన్ ఉంది పర్టికులర్గా. ఓకే, అంటే నేను కొన్ని పిక్స్ చూసాను, సో అది చూపిస్తాను మీకు. సో మీవే మై పిక్చర్, వెరీ బ్యూటిఫుల్. వావ్. సో అంటే ఇలాంటి పిక్స్ చూపిస్తేనే ఛాన్సెస్ వస్తాయని పెట్టారా? సో నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నేను ఈ పిక్చర్స్ పెడితే అలా కనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ అదే ఆ పేజ్లో ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దట్ పేజ్. నేను కాలేజ్ జాయిన్ అవ్వకముందు ఆల్మోస్ట్ ఇంటర్ నుంచి అదే ప్రొఫైల్ యూజ్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ది. నా ముందు డ్రెస్సింగ్ కూడా అలానే ఉంది. యాజ్ ఎ పర్సనాలిటీ మై డ్రెస్సింగ్ స్టైల్ ఇస్ దిస్. ఐ విల్ డూ నా బాడీకి ఏం కరెక్ట్ అనిపిస్తే అలాంటి క్లోత్స్ వేసుకుంటున్నా. ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ క్వశ్చన్ వస్తుంది, ఎక్స్పోజింగ్ చేస్తేనే. ఎందుకంటే నేను అదర్ పిక్చర్స్ కూడా ఉన్నాయి కదా చేయకుండా, ఎందుకు ఎక్స్పోజింగ్ పెట్టలే, ఓన్లీ ఇది మాత్రమే. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ అడగాలనుకుంటే, బట్ ఐ డోంట్ థింక్ సో. ఏ ఒక్క సినిమాలోని నేను చేస్తున్న సినిమాలో రైట్ నౌ తెలుగు సినిమాల్లో దేర్ ఈస్ నో క్యారెక్టర్ ఆర్ ఎల్ సినిమా స్పేస్ వేర్ అమ్మాయి ఎక్స్పోజింగ్తో సినిమాలు తీసేవైతే ఈ మధ్య కాలంలో ఏం లేదు. బట్ మంత్ ఆఫ్ మధులో చూసుకున్నా మీకు ఈ ఫొటోస్కి సంబంధించిన క్యారెక్టర్ లాగే కొంచెం అంటే యోగా టీచర్. ఐఎమ్ అ యోగా టీచర్, ఫిట్నెస్. ఇప్పుడు అందులో ఇది కూడా ఫిట్నెస్, సిక్స్ ప్యాక్. అదే ఆ ఫిట్నెస్ వల్ల నన్ను తీసుకున్నారు యోగా టీచర్ కింద. ఆ క్యారెక్టర్ మనకి నచ్చితే అది ఆటోమేటిక్గా గ్లామరస్గా కనిపిస్తుంది. యోగా టీచర్లో షీజ్ అ విడో టూ. మనకి మనం వద్దనుకుంటే ఆ క్యారెక్టర్ నచ్చదు, మనం కావాలనుకుంటే క్యారెక్టర్ నచ్చుతుంది. సో డైరెక్టర్ రైటింగ్ ఎలా ఉందంటే ఆ క్యారెక్టర్ నచ్చి అది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బట్ దేర్ ఈస్ అన్ అదర్ పర్స్పెక్టివ్ ఆల్సో వేర్ యోగా టీచర్ యోగా బట్టలు వేసుకుంటుంది. చూసే చూపులోనే ఉంటుంది. అంటే చూసే చూపులో ఉంటుంది కూడా, అంటే పాయింట్ ఆఫ్ రాసేటప్పుడు కూడా ఆ విధంగానే. అంటే ఇప్పుడు ఈ పిక్స్ గురించి పక్కన పెడితే మీది ఆ క్యారెక్టర్ కూడా అలాగే వెళ్తుంది అనమాట. జనాల్ని ఇంకా చూస్తూ పోయేటట్లు ఉంచారు. అది ఒక లైన్ బిట్వీన్ ఈ రోజు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, ఈరోజు ప్రెసెంట్ లైఫ్లో చూసుకున్నా,
వెస్ట్రన్ క్లోదింగ్ అనేది, లేకపోతే షార్ట్ డ్రెస్సెస్, వెస్ట్రన్ క్లోదింగ్, బికినీస్ అవి చాలా కామన్ అయిపోయాయి. ఎవ్రీడే అందరూ వేసుకుంటున్నారు. సో నేను ఇందులో అందరూ వేసుకుంటుంది బట్టలే నేను కూడా వేసుకుంటున్నా. బట్ నేను తీసుకున్న లిబర్టీ ఏంటంటే, నేను యాక్టర్ కాబట్టి నాకు ఒక లిబర్టీ ఉంది. నేను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి రోజు పొద్దున్న వెళ్ళి ఒక 100 మందిని చూడాలనుకోండి, నేను ఒక బిక్నీ పిక్చర్ పెడితే ఆ 100 మంది నేను ఆఫీస్కి వెళ్ళాక కూడా నన్ను అలాగే చూస్తారు. అప్పుడు కూడా నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఊరికి అందరూ రోజు చూస్తున్నారు అన్న ఉద్దేశంలో మనం ఆ పిక్చర్స్ పోస్ట్ చేయం ఆ బట్టలు వేసుకున్నా. నేను ఒక యాక్టర్ కాబట్టి నాకు ఒక లిబర్టీ ఉంది. నేను ఏమైనా పెట్టొచ్చు, ఏం పెట్టినా చెల్లుతుంది. సో అందుకని ఈ పిక్చర్స్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అదే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఇన్ని పిక్చర్స్ పెట్టకపోతుండే, పెట్టేదాన్ని పక్క. అంటే ఇలాంటి పిక్చర్స్ వల్ల బోల్డ్ క్యారెక్టర్లే వచ్చే అవకాశం ఉందేమో కదా. కానీ నేను చేసిన సినిమాల్లో ఎవ్వరు బోల్డ్ క్యారెక్టర్, బోల్డ్నెస్ అడగట్లే. యా ఛాన్స్ ఉంది. అది బ్యాలెన్స్ ఎలా అవుతుందంటే వచ్చే క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ నుంచి అది మారుతుంది. సో నేను ఆ లిబర్టీ తీసుకున్నా ఇక్కడ. నేను ఫస్ట్ సినిమా చేసా రొమాంటిక్ సినిమా, నెక్స్ట్ సినిమా చేసా సేనాపతి, విచ్ ఇస్ నాట్ ఈవెన్ ఎనీథింగ్ క్లోజ్. ఆ తర్వాత సోనీ లివ్ 3 Cs చేశాను, దానికి కూడా. సో మనం చూసుకున్నట్టయితే నేను పెట్టిన పిక్చర్స్కు, నా లైఫ్ స్టైల్కి, నా డ్రెస్సింగ్ స్టైల్కి సంబంధం లేకుండా క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్. సో ఐఎమ్ స్వేరింగ్ బై పర్ఫార్మెన్స్ అండ్ ద స్టోరీ. అండ్ చక్రవ్యూహం, అందులో నాకు క్యారెక్టర్ బాగా అనిపించింది, పోలీస్ క్యారెక్టర్. అండ్ అంటే కొన్ని క్యారెక్టర్లకి కొంతమంది ఫిట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర్ గారు అవ్వచ్చు, ఇంకో పోలీస్ క్యారెక్టర్కి ఎలాగో, ఇప్పుడు నాకు ఫిమేల్లో ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? పోలీస్ డ్రెస్ వేసుకోవడంలో ఇట్ వాజ్ ఒక మజా వచ్చింది. వేసుకున్న వెంటనే యుల్ ఫీల్ లైక్ యా పోలీస్ డ్రెస్ లోనే ఉంది ఆ వైబ్ అంతా. యు వేర్ ఇట్ అండ్ యుల్ ఫీల్ లైక్ అ బాస్. ఇట్ వాస్ ఫన్ అండి, షూటింగ్ వాస్ ఫన్. మేము మర్డర్ మిస్టరీ చేసినా సరే ఆఫ్ స్క్రీన్ చిల్ అవ్వడమే కదా. సో ఇట్ వాస్ ఫన్. సో అజయ్ గారితో స్క్రీన్ స్పేస్ కదా, ఎలా అనిపించింది? అజయ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. ఎక్కువ మాట్లాడరు, ఆయన పని ఆయన చేసుకుంటారు, కూర్చుంటారు, మంచి ఫన్ పర్సన్. ఓన్లీ వర్క్ ఓరియంటెడ్, రోజు వర్క్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఆయన ఒక 15-20 సినిమాలు చేస్తుంటారేమో ఈజీగా. కొంతమందికి అతను ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు, అంటే మనలాంటి వాళ్ళకి వెళ్తున్న క్రమంలో. ఎందుకంటే టిట్లా అనే క్యారెక్టర్లు అంతా డేంజర్ జోన్ లో చేస్తూ కూడా చిన్న క్యారెక్టర్లు వచ్చి కూడా చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. నిజం. అలాంటి దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకోవచ్చు, క్వాలిటీ ఏదైనా తీసుకున్నారా? ఆయన దగ్గర నుంచి తీసుకున్న క్వాలిటీ వర్స్టాలిటీ. నాకు ఎందుకు ఈ పదం ఇప్పుడు తిరగట్లేదు నోట్లో. చాలా వర్సటైల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఆయన విలన్ కింద చేస్తారు, ఒక మంచి అన్నయ్య కింద చేస్తారు, ఒక ప్రొటెక్టివ్ అన్నయ్య కింద చేస్తారు. సో ఆల్ షేడ్ చేస్తున్నారు. ఆ వర్స్టైల్నెస్ నేను తీసుకుంటా ఆయన దగ్గర నుంచి. ఇంకోటి ఏంటంటే, అంటే ఇది స్క్రిప్ట్ లో అనుకుంటా ప్రదీప్ గురించి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఓకే ఓకే. ఎప్పుడు? మొన్న మేము మంజుల గారితో చేసిందా, మంజుల ఘట్టంనేని గారు, ప్రదీప్ గారితో ప్రదీప్ షో. ఓకే, పెళ్లి చూపు. ఓకే ఓకే. సో దానికి అంటే మీరు ఒక డైలాగ్ కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అది పెళ్లి చూపులు అనేది స్క్రీన్ వరకే, ఆఫ్ స్క్రీన్ కూడా ఇష్టం ఉంటే ఇద్దరు ట్రావెల్ అవుతామని అప్పుడు అన్నారు. సో అది ఇప్పుడు ఎలా ఉంది ప్రదీప్ గారికి, మీకు ఎలా? వి హావ్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్ అండి ఈ ప్రాసెస్ లో. హీ ఈస్ అ గుడ్ ఫ్రెండ్, మంచి వ్యక్తి. మనం ఏం మాట్లాడినా ఓపిక్గా వింటారు. దానికి ఆయన ఏమైనా సలహా ఇవ్వగలిగితే ఇస్తారు, బట్ సలహా ఇవ్వాలనుకోరు. మన మాటలైతే ఓపిక్గా వింటారు. వినే మనుషులు కూడా కావాలి కదా. హీస్ అ నైస్ ఫ్రెండ్ నౌ. యా. సో ఫ్రెండ్ గానే ఉండిపోయారా? ఫ్రెండ్ గానే ఉండిపోయారు. బికాజ్ పరిగెడుతున్నాం కదా లైఫ్ లో, పరుగులు ప్రపంచం. పరిగెట్టడంలో ఆగి ఏమైనా డెసిషన్ తీసుకోవాలి. ఆగాలని లేనప్పుడు ఇంకేం చేస్తాం, పరిగెడుతూనే ఉంటాం. ఓకే రైట్. ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఫస్ట్ థాట్ ఏంటంటే హీరోయిన్ అవ్వాలి అనుకుంటారు. ఎక్కువగా మన హీరోయిన్గా చూసుకోవాలి. సో మీకు వస్తున్న క్యారెక్టర్లో చూసుకుంటే అంటే హీరోయిన్గానే చేస్తారా, లేదంటే నాకు ఇలాంటి క్యారెక్టర్లు బాగున్నాయి, మంచి ఆర్టిస్ట్గా వెళ్ళిపోతా అని అనుకుంటారు? నో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దూతాలు ఇలాంటి ఒక స్క్రీన్ స్పేస్ తీసుకోవడం, ఒక 2 episodes ఎంటైర్లీ ఉండడం, ఇట్ ఈస్ డిఫరెంట్. అదొక వాల్యూ యాడ్ చేస్తుంది కెరియర్లో, మనం చేసే మూవీస్లో ఒక వాల్యూ యాడ్ చేస్తుంది.
అండ్ మంత్ ఆఫ్ మధు లాంటి ఆ సినిమా చేసినప్పుడే తెలుసు వైడ్ అప్రిషియేషన్ వస్తుందని. సో ఇలాంటి ఒక దాంట్లో వెయిటేజ్. ఇప్పుడు ప్రశాంత్ ఫిలిం చేస్తున్నాను నేను, ప్రశాంత్ వర్మ. అందులో ఐమ్ డూయింగ్ అ లీడ్ ఫీమేల్, ఇట్స్ అ ఫీమేల్ ఓరియంటెడ్, ఐమ్ డూయింగ్ అ లీడ్. సో దూత కూడా మంచి హిట్ అవుతుంది, బాగా మంచి పాజిటివ్ థాట్ వెళ్తుంది. యా సీరియస్లీ. యా నెక్స్ట్ మాయలో చేస్తున్నాను, December 15th రిలీజ్ అవుతుంది. మాయలో ఐ డూ మాయా క్యారెక్టర్ వేర్ ఐ ప్లే ద టైటిల్ క్యారెక్టర్. నేను ఇప్పటి వరకు చూస్తుంది స్టోరీ అండ్ క్యారెక్టర్ అండి. ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ లైక్ అన్ హీరోయిన్ అండ్ ఆల్. మేబీ చేస్తానేమో చెయ్యనేమో నాకు కూడా తెలియదు. అసలు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేరు? లేరు. లేరు. అలా చెప్పారు అద్దులే మనకి అన్నట్టు చెప్పారు. అయ్యో లేరు అని చెప్తున్నా బాధతో. ఎందుకు లేరు కానీ లేరు. సర్లేండి, ఈ రోజు నేను ట్రై చేద్దాం. అదే బట్ ఉంటే అదే కొంతమంది క్వాలిటీస్ ఉంటాయి కదా, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి ఉంటే బాగుంటుందని. సో మీకున్న క్వాలిటీస్ ఏంటి? నాట్ అ పార్టీ పర్సన్. ఆ పార్టీ పర్సన్ ఉన్నా నన్ను పార్టీలు పిలవకూడదు. ఎందుకని? నాకు ఐఎమ్ నాట్ అంత పార్టీ పర్సన్ అండి. ఫర్ మీ పార్టీస్ హ్యాస్ టు ఎండ్ బై 9 o'clock. 9కి అయిపోతే ఏ పార్టీ అని ఇష్టమే. 9 తర్వాత నా వల్ల అవ్వదు. బికాస్ ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్. ఐ లైక్ టు వేకప్ మార్నింగ్. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ 4 o'clock, 5 o'clock. ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్. అండ్ ప్రాబ్లీ అ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే బాగా కాల్స్, మెసేజెస్, మీటింగ్ చేసి ఇబ్బంది పెట్టకుండా అండర్స్టాండింగ్గా ఉంటారో, అట్ ద సేమ్ టైం వెరీ ఫోకస్డ్ ఇన్ లైఫ్. సో వాళ్ళు పరిగెడతారు, మనం పరిగెడుతున్నప్పుడు ఒక చేయిస్తారు. సో అలాంటి వాళ్ళు కావాలి. మంచిగా ఎంచుకున్నారు. అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్ డన్. యువర్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ? 2000 and ఇట్స్ సో లాంగ్ బ్యాక్. గుర్తున్నది చెప్పనా? నాకు బాగా గుర్తున్నది 2004 బాంబే. ఓకే. సో అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళారా ఫ్యామిలీతో? ఫ్యామిలీతో. నేను అంత చిన్నప్పుడు అండి, అదేదే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ టైం. అప్పుడు యా సోలోగా వెళ్ళిన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. ఇట్ ఈస్ 2016 బెంగళూరు. ఫస్ట్ టైం ఎవర్ నాకు నేనుగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లై చేశా. అండ్ 2 days ఒక్కదాన్నే ఉన్నా. అండ్ యువర్ ఫేవరెట్ 3 హీరోస్, టాప్ 3? రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. బాస్. సూపర్. యువర్ ఫేవరెట్ కలర్? బ్లాక్ అండ్ వైట్. రైట్, బ్లాక్ వైట్. ఓకే. అంటే ఇక్కడ బ్లాక్, అక్కడ వైట్ కాంబినేషన్. పిక్ వన్. షాపింగ్, ట్రావెల్, స్లీపింగ్? ట్రావెల్. ట్రావెలింగ్. సో రైట్. అంటే ట్రావెలింగ్ అంటే ఎక్కువగా ఎక్కడికి వెళ్తారు జనరల్గా? ఎక్కువగా జనాలు అలా ఇలా ఏం లేదు. మన బడ్జెట్లో ఆ టైంలో దేనికి ఏది ఉంటే అదే. బట్ ఎక్కువగా వెళ్ళింది ఇయర్లో థాయిలాండ్ నేను 3 times వెళ్ళాను. యువర్ ఫేవరెట్ హాలిడే డెస్టినీ? హాలిడే డెస్టినేషన్ ప్యారిస్. ప్యారిస్ ఎప్పుడు వెళ్ళలేదు. బాగుంటుందా? ఎప్పుడు వెళ్ళలేదు. ఇట్ విల్ బి మై. యా. తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. మార్చారు. హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్? స్మార్ట్ వర్క్. ఎందుకని? చిన్నప్పటి నుంచి చేసింది అది. సో స్మార్ట్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. బాయ్ ఫ్రెండ్, బాయ్ బెస్టీ? బాయ్ బెస్టీ. బాయ్ బెస్టీ ఎనీ డే. ఎనీ డే. యా. బాయ్ ఫ్రెండ్ నెత్తిపైన కూర్చుంటాడు, బాయ్ బెస్టీ పక్కన నించుంటాడు. పక్కన నించునే కావాలి. వాడే కొంచెం బెటర్. తగిలేనే చెప్తుంటాడు మంచిది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ బెటర్. ట్రూ. రైట్, సూపర్. సో మూవీ ఆర్ వెబ్ సిరీస్? బోత్. బోత్. యా. నేను రెండు చేస్తున్నాను కదా మరి. అంటే పోనీ ఓకే, రెండిట్లో ఒకటి అనుకుంటే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? ఎవరికి ఎక్కువ డబ్బులు ఇస్తారు అంతే అంటారా? ఊరికే. ఓకే. రామ్ చరణ్ ఆర్ ఎన్టీఆర్ ఇద్దరితో ఒకేసారి మూవీ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు? నేను ఏదొక్కటి చేసి రెండరితో చేసేస్తానండి. ఏదొక్కటి చేసి కన్విన్స్ చేసి ఇద్దరితో చేసేస్తా సినిమా. డైరెక్టర్ నైనా ఎలాగోలాగా ఎవరొక్కరిని కన్విన్స్ చేసి. సార్ ఒక గంట ఐ డోంట్ వాంట్ టు మిస్ ద ఆపర్చునిటీ. లైక్ ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రష్. అది నేను చెప్పాల్సిందే. సో ఎన్టీఆర్ గారు అంటే ఇంకా వదలరు. ఎన్టీఆర్ ఎంత ఉంటుంది నేర్చుకోవడానికి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. యా. సూపర్. రైట్. క్రికెట్ ఆర్ బిగ్ బాస్? క్రికెట్. యా. ఎందుకు బిగ్ బాస్ యువర్ ఫేవరెట్ కాదు? బిగ్ బాస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. క్రికెట్లో ఒక అడ్రినలిన్ రష్ వస్తుంది. బిగ్ బాస్ మనం రిలాక్స్ అయ్యి చూస్తాం కదా. మన దగ్గర రోజు ఉండేవంటే చిన్న చూపు మనకి. సో రైట్. యువర్ ఫస్ట్ లవ్ వాట్ ఈజ్? నో లవ్ టిల్ ఇప్పటి వరకు. నో, ఐ హావ్ బీన్ సింగిల్. కెమెరా ఆపండి ఒకసారి, ఆపి చెప్దామా? ఓకే. ఆల్ దిస్ 25 years ఐ హావ్ బీన్ సింగిల్. సీరియస్లీ? yes. సో మీకు ట్రై చేసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఉంటారండి, కానీ ధైర్యంగా వచ్చి నా ముందు మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ. సో అందుకనే చాలా తక్కువ. తక్కువ వాళ్ళకి ఎలా చెప్పారు? ఏం చెప్పారు?
వాళ్ళు కూడా చిరాగ్గా వచ్చి చెప్పారు, కొంచెం ప్రేమగా అందంగా వచ్చి చెప్పుంటే బాగుండేది. ఓకే రైట్. అయితే మొత్తానికి లేరు. యువర్ ఫస్ట్ రెమ్యునేషన్ హౌ మచ్ యాక్టింగ్ లోనా? యాక్టింగ్ లో? ఇట్స్ 8 lakhs. 8 lakhs. విచ్ ఫిలిం? Mr. and Miss. ఫస్ట్ Yeah. ఓ సూపర్. మిస్టర్ అండ్ మిస్ ఇట్స్ అ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం. సో సినిమా తర్వాత తీసుకున్న డబ్బులు, సినిమా ముందుగా. ఓకే. లేటెస్ట్ మూవీ, లాస్ట్ మూవీ యువర్ సిగ్నేచర్ ఏ మూవీకి పెట్టారు? నెక్స్ట్ ప్రాజెక్ట్? ప్రశాంత్ వర్మాస్ ఫిలిం. సూపర్. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో విష్ మచ్. ఆల్ ది బెస్ట్. Thank ఇంకా you. మంచి మంచి స్టేజ్కి వెళ్ళాలండి. థ్యాంక్ అండ్ యూ. నేను అడిగిన క్వశ్చన్లు అన్నీ నా దగ్గర నుండి కాదు, కొంచెం ఆడియన్స్ నుండి వచ్చినవే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్.